తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళల పేరుతో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి పథకం అమలులో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎస్హెచ్ జిల్లా నుంచి రుణాలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. మహిళల ఆర్థిక ప్రగతికి కోట్లాది రూపాయల లోన్లు ఇస్తుందన్నారు. సిరిసిల్లాలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళల సంఘాలకు అందిస్తున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇస్తుంది. అంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు ఉచిత ప్రయాణం వల్ల చాలా మంది ఎంతో కొంత సేవింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సిరిసిల్ల పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, కరీంనగర్ పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, అంటే మా పథకాలు ఏది చేసినా కూడా మహిళలకు సంబంధించినవే. ఉచిత విద్యుత్ కానీ, సిలిండర్ కానీ, మా వాళ్ళందరూ కూడా మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయినా మనం కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా 2 లక్షల వరకు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు స్వయంగా కూడా అంటే సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇందిరమ్మ చీరలు మన పక్కన ఉన్నటువంటి సిరిసిల్లలో నేత చీరలు ఇవి. ఏదో ప్రింటెడ్ మెటీరియల్ అహ్మదాబాద్ నుండి కిలోలుగా తీసుకొచ్చి గత ప్రభుత్వాలు ఇస్తే మీరు అందరూ కాల్చి పడేస్తారు. లేకపోతే చీరల చుట్టూ పందులు వస్తాయి, అవి వస్తాయని అడ్డంగా కట్టినారు. కానీ మీరు మంచిగా కట్టుకోవాలని నేర్చిన చీరల్ని నేతన్నలకు అటు ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం నేతన్నలను కూడా ఆదరించాలి, వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతా ఉన్నది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఈ నేత చీరలను మంచిగా మన మహిళలు కట్టుకోవాలి, పేదలైన మహిళలందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళు అనే భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది.